శిష్యులు ఆయన ఒక దోణిలో ప్రయాణం చేస్తున్నారు, ఒక సరస్సు మీద ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్న క్రమంలో గాలి తుఫానులు వచ్చినాయి. వారందరూ కూడా భయపడుతున్నారు. దోణిలోకి నీళ్ళు వచ్చేస్తే ఈ దోణి మునిగిపోతుంది, మేము చనిపోతున్నాము, మాకు బ్రతికేటానికి స్కోప్ లేదు అని వాళ్ళు ఎంతో కంగారు పడిపోతున్నారు. అయితే వారు ఒక్క విషయాన్ని మర్చిపోయారు. ఏ విషయం మర్చిపోయారు వాళ్ళు? ఆ దోణిలో ఎవరున్నారు? మరి అది విషయాన్ని మర్చిపోయారు. యేసయ్య ఉండగా దోణి మునిగిపోయిద్దా? ఒకవేళ మునిగిపోయినా ఆయన మరలా తిరిగి ఏం చేయగలడు? టపా 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 బయటకు తీసుకొచ్చి నిలబెట్టగలడు. వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే యేసయ్య వారి ధోనిలో ఉన్నారన్న సంగతిని మర్చిపోయారు. గాలి వచ్చింది, తుఫానులు వచ్చినాయి, కంగారు వచ్చేసింది, ఆందోళన వచ్చేసింది, మునిగిపోతారన్న భయం వచ్చేసింది, చనిపోతారన్న భయం వచ్చేసింది. గమనించండి, యేసయ్య సన్నిధిలో నువ్వు ఉన్నావు, యేసయ్య నీతో పాటుగా నీ గృహంలో నివసిస్తున్నాడు. నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నువ్వెందుకు చింతపడుతున్నావు? నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నువ్వెందుకు ఆందోళన పడుతున్నావు? నువ్వు కంగారు పడేది, నువ్వు ఆందోళన పడేది గాక యేసయ్యకి ఏమని చెబుతున్నావు నువ్వు? యేసయ్యా, నేను నశించిపోతున్నాను, నీకు చింత లేదా అని అంటూ ఉన్నావు. నీవు బాధపడేది గాక యేసయ్యను కూడా బాధపడమంటున్నావు, యేసయ్యను కూడా చింతపడమంటున్నావు. గమనించండి, యేసయ్య నీ దోణిలో ఉన్నాడు, యేసయ్య నీతో పాటు ఉన్నాడు, నీ ఇంటిలో ఉన్నాడు. నువ్వు పిలిస్తే పలికేంత కూతబెట్టి దూరములోనే ఉన్నాడు ఆయన, నీ పక్కన నిలబడి ఉన్నాడు ఆయన. భయపడాల్సిన అవసరంలా. బలహీనత, భయపడకు. అనారోగ్యమా, భయపడకు. ఆర్థిక సమస్య, భయపడకు. పరిస్థితులు చేజారిపోతున్నాయా, భయపడకు. నీ నావ మునిగిపోతుందా, భయపడకు. మీ కుటుంబం అనే దోణిలో, మీ వ్యక్తిగత జీవితం అనే దోణిలో మీతో పాటు ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు.